ఈ సృష్టిలోకి అమ్మ కడుపులోంచి మనం వచ్చిన తర్వాత ఈ ఆడనో మగనో ఉంటే వాడికి ఒక పేరు, ఈమె పేరు రవలో సీతనో, ఏదో ఒక పేరు రమాదేవో, ఆయన పేరు రామచంద్రయ్యనో, వెంకటరెడ్డియో, రామచంద్రారెడ్డియో ఏదో ఒక పేరు పెట్టి ఆయన ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి చేసేది నామకరణం. ఆ నామకరణం చేసేటప్పుడు ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. పెద్ద మనుషులు కొందరు ఉన్నారు. ఎందుకు నమ శివాయ రాయిస్తారు అంటే, మన దేశంలో శివుడి యొక్క డమరుకం నుంచి 14 మహేశ్వర సూత్రాలు పుట్టినాయంట. ఇప్పుడు మనం ఆలు అంటాం కదా, వర్ణమాల. ఆ ఐవం రులకు ఏవం అయౌచు హయవలట్ లన్ యమగణనం జబై గడదస్ జబగడదస్ తపచట తచటతౌ శశసర్ హల్. ఇవి మన అక్షరాలు. మొత్తం భారతదేశంలో అన్ని భాషల్లో ఇవే ఉన్నాయి. ఇవి ఎట్లా పుట్టినాయి అంటే, మహేశ్వరుని ఇట్లా డమరుకం ఊపితేనట ఆ శబ్దాలను పట్టుకున్నారట మన వాళ్ళు. ఆ ఈ రు లక్ ఏ ఓం అయ్యౌచు, ఆ నుంచి చూ మధ్యలో ఉంటాయి కాబట్టి వాటికి అచ్చులని. హయవరట్ లన్ యమగణనం జబై గడదస్ జబగడదస్ తపచట తచటతౌ శశసర్ హల్, హా నుంచి లు మధ్యలో ఉంటాయి కాబట్టి వాటికి హల్లు అని పేరు. డమరుకం నుంచి ఇట్లా ఊపితే పట్టుకుంటారా? మరి జపాన్ లో పిల్లలకు పేర్లు ఎట్లా పెడతారంటే, వాడన పిల్లగాడు ఉండగానే చెంచాలను తీసి మన చుట్టూ తిప్పి పడేస్తారు అంతే. ఏం సౌండ్ వస్తే అదే పేరు వాడి పేరు. చుంచాం చుమ్ అంటే చుంచాం చుమ్. మరి వాళ్ళేమో అట్లా చెంచలకు సౌండ్కే పేర్లు పెట్టుకుంటే తప్పులేదు, కానీ మన మహేశ్వరుడు సౌండ్ చేస్తే వచ్చినటువంటి శబ్దాలను మనం ఎందుకు పట్టుకోవద్దు? శివుడు అక్షరాలను మొట్టమొదటి కాబట్టి ఆ శివుడి పేరుతోటి ఓం నమ శివాయ సిద్ధం నమః అని అక్షరాభ్యాసం. దానికంటే ముందు పేరు పెడతామని చెప్పాను కదా. పేరు పెట్టడానికి కూడా ఒక అంతరార్థం ఉంది. మీరు పిల్లవాడు పుట్టగానే ఆ పురోహితుల దగ్గరికి, జ్యోతిషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు చూచే చోళ అశ్విని ఇట్లా లెక్కలు ఉంటాయని కూడా. వాటన్నింటినీ లెక్క వేసి అబ్బాయి ఏ పాదంలో పుట్టాడు, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ రాశిలో పుట్టాడు, రాశాధిపతి ఎవరు, నక్షత్రాధిపతి ఎవరు చూసి మీకు తారాబలం సరిగ్గా ఉండేటటువంటి పేర్లు పిల్లలకు పెట్టాలి. అది ఆడపిల్లలకు ఏ సంఖ్య ఉండాలి, మగ పిల్లలకు ఏ సంఖ్య ఉండాలి, ఆ పేరు ఎట్లా ఉండాలి అనేది ఒక నిర్ణయమే ఉన్నది. కానీ మనం అట్లాంటి పేర్లు పెడుతున్నామా మన పిల్లలకు? పెడతారు కష్టపడు. కానీ ఈ మధ్య ఒక ఆమె ఏం పేరమ్మా నీ బిడ్డ పేరు అంటే స్నిగ్ధ అంట. స్నిగ్ధ అంటే ఏంది అని అడిగారు. తెలుగు సార్ బాగుందని పెట్టినాం, ఆయన ఇద్దరం గూగుల్లో చూసినాం, పేరు పెట్టినాం అంటే. స్నిగ్ధ అంటే జారేదని అర్థం. ఏడు జారుతుందో తెలియదు కదా, ఎప్పుడు జారుతుందో తెలియదు. కోడరు నూనె జారిపోయే పదార్థాలు స్నిగ్ధములు అంటారు. పేర్లు పెట్టుకుంటున్నాం కదా, పేర్లకు అర్థాలు తెలియట్లేదు. ఆఖరికి దేవుడి పేరు కూడా పెడతారు. వెంకటేశ్వర రాము ఏమో. ఆఖరి ఆ రాము అని పిలువరు, వెంకటేశ్వర పిలువరు, రమాదేవి అని పిలువరు. వాళ్ళు టింకు టిల్లు ఈ అడిగారు కొంతమంది ఆడవాళ్ళు. ఇంకంటే అర్థమైందని తెలియస్తా. ఫ్రూటీ జ్యూసీ జ్యూసీ. వేరే దేశాల కుక్కల పేరు మన దేశాలు కావి. నువ్వు పేరు దేవుడి అయినా పెట్టడం లేదా, మీ పెద్ద బాగా ఆస్తి సంపాదించి పెట్టిపోయారు మీ మామగారు అని మామగారి పేరు కలిసి మా అని అక్షరం. అత్త గయ్యాలైనా కానీ ఆమె పేరులో అక్షరం తీసుకొని మన కొడుకు పెట్టుకున్నాం. మరి పిలుస్తున్నావా అంటే పిలవట్లేదు. పేరు లడ్డు హడ్డు గుడ్డు. ఈ గుడ్డు హడ్డు జీవితాంతం మన గుడ్డు అంటే అది గుడ్డ అయిపోయాడు. వాడు గుడ్డుపై కాలేకపోయాడు. పేర్లు పెట్టుకోవడం మనకు వస్తలేదు. ఈ అక్షరాభ్యాసంలో అక్షరాలు దిద్దిస్తున్నాం అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మౌలికమైన సూత్రాలను పాటించట్లేదు. అంటే అన్నప్రాసన చేస్తారు. అంటే ఈ ప్రపంచానికి తల్లి ఏం చేస్తారంటే మొట్టమొదటిసారి రుచులన్నీ పరిచయం చేయడం. అప్పటి వరకు అమ్మ పాలు తప్ప వాడికి ఏం తెలియదు ఎవరికి. ఆడైనా మొగైనా కడుపులో పుట్టిన తర్వాత వెంటనే 4-5 నెలల వరకు అమ్మ పాలు తప్ప ఇంకో రుచి తెలియదు వాళ్ళు. అమ్మనంతా ఏం చేస్తారంటే ఉప్పు తయారు చేసి, అంటే అది భూమి మీద పండినటువంటి బియ్యంతో తయారు చేసినటువంటి ఉప్పును తయారు చేసి వాడి నోటికి మొట్టమొదటిసారి అందించి, ఒరే నాన్న కేవలం భగవంతుడు ఇచ్చిన అమ్మతో ఉన్నటువంటి పాలు మాత్రమే కాదు, ఈ ప్రపంచం పెద్దగా ఉంది, దీని యొక్క రుచి చూడు అని వాడిని వదిలేస్తాను. ఇది అన్నం వదిలేస్తే వాడు చైనా నూడిల్స్ దాకా వదలకూడదు. మొయినాబాద్ రెస్టారెంట్ కొత్త తెలిసి వస్తే ఆడిపోయి తినొస్తాడు. వద్దు ఒకపోతే ఇళ్ళకి ఏం జరగకపోతే అంత ప్రపంచంలోకి వెళ్తాడు. ఇవన్నీ అయినాక ఈ మధ్యలో మనకు వివాహం వస్తుంది. ఈ మాంగళ్యం అనే సినిమాలో ఒక మంత్రం అందరూ తెలిసిందే. మాంగళ్యం తంత్రం అనేది తంత్రం స్టార్ట్ అయింది ఆలోచన. అదొక్కటి మాత్రం తెలుస్తుంది ఆ మంత్రం కట్టేటప్పుడు. కానీ వివాహానికి 2 చరిత్రలు కలిసిన తర్వాత ఆ వివాహము యోగ్యమైన వివాహమా, వాళ్ళిద్దరికి మంచి చెడ్డ ఉందా లేదా అనేది విచారణ లేకుండా. వివాహం అంటే మనకి ఏం కావాలంటే పైసలు బాగున్నాయా,
డబ్బులు బాగున్నాయి. ఒక ఆమె అంటే మంచి అల్లుడు కావాలి సార్ అని అంటే మంచి అంటే అర్థం ఏంటంటే మందిని ముసుకోవాలి అంటాం. ఆమె దృష్టిలో మంచి అల్లుడు అంటే ఏమర్థం ఉండాలి, మరి నో ఆల్కహాలిక్ ఫీల్ ఉండాలి, లేకపోతే అమ్మాయిని ప్రేమగా చూసుకునేవాడు కావాలి, హార్ట్ ఫుల్గా హృదయాన్ని ఇచ్చేవాడు ఉండాలి. అట్లా అలాగే మంచి అల్లుడు అంటే ఎవడంటే ఏం పని లేకుండా మంది మీద స్వారీ చేసి పెద్దలదాం కాల్సిన భూమి మీద పడి బతికేటోని మంచి అల్లుడు అల్లుడు. అలాంటి అల్లుడు కావాలని కోరుకుంటున్నారు. ఇంకా ఎట్లా కోరుకుంటారు, మా అల్లుడు మా బిడ్డ ఎట్లా చెప్తా అంటున్నారు కానీ మా కొడుకు కదా మనమే కోడలు వచ్చినప్పటి నుంచి నా మాట అంటే కోడలు లేవో కూర్చొని అలవాటు మరి అప్పుడేమో నువ్వు చెప్పినట్టు ఇట్లాంటివన్నీ ఇంటెన్షన్స్ ఉన్నాయి. మనకు ఈ ఇంటెన్షన్స్ అని ఎందుకున్నాయంటే వివాహం మీద మనకు పరిజ్ఞానం లేకుండా పోయింది, వివాహం ముహూర్తం మీద మనకు శ్రద్ధ లేదు, ఆ టైం పోయి చేసుకోవాలని లేదు, పేర్లు మార్చుకుని హల్దీ కొత్త వచ్చినాయి, అసలు పేర్లు పోయింది. హల్దీ మనం నార్త్ ఇండియాలో డ్యాన్స్ చేస్తాం, మేము డ్యాన్స్ చేస్తాం, వచ్చిన రాకుండా డ్యాన్స్ చేయడం. మంగళారతి పాటలు వస్తలే కూర్చోబెట్టి మీరు అంత చిన్నప్పుడు మంగళారతి పాటలు వాడు అలరు గంధంపునకు జవ్వర అత్తరు మెడను ఏరే మామ దశరథ తెచ్చినావి మామిడి పండ్లు వడినించరే మరిది లక్ష్మణ తెచ్చినావి మల్లెలు వడినించరే గల్లు గల్లు నా పాద గజ్జెలంజలు మోగ కలహంస నడకల కలికి ఎక్కడికే జడలోన గంగాను తరలించుకున్నట్టి జగములెలడు జగదీశు సన్నిధికి మంగళం శుభమంగళం. పాటలు ఇప్పుడేమంటారు ఆ యూట్యూబ్ లో పెట్టి అమ్మ ఈ మంగళారతి వాడుతున్నాడు యూట్యూబ్ లో పెట్టి అంటున్నాడు. మరి మనకు వస్తే మన బిడ్డలకు వస్తాయి, మీకు ఆ సంస్కారాలు వస్తే మన పిల్లలకు వస్తాయి. వివాహం యొక్క అంతరార్థం మనం తెలుసుకోవట్లేదు, లేని ఫంక్షన్లు లేని కొత్త అని మనం చేస్తున్నాం. నిజంగా దాని యొక్క అందుకే చూడండి పాత కాలంలో వివాహము సామాజిక వివాహం కాదు, సామూహిక వివాహం లేదు మనకు. సామూహిక వివాహం అంటే ఫంక్షనాలలో పేద ఊరందరూ చేసే వివాహం లేదు. ఏ కులం వాళ్ళు ఏ ఇంటి వాళ్ళు ఆ ఇండ్ల వాళ్ళని మాత్రమే పిలుచుకొని చేసుకుని దావత్ ఇచ్చేవాళ్ళు, భోజనాలు వేరే వాళ్ళు, భోజనాలు అందరూ పెట్టేవాళ్ళు. కానీ వివాహం మాత్రం శ్రద్ధగా చేసేవాళ్ళు. అంటే అది ఒక సంస్కారం, మనని తీర్చిదిద్దేటటువంటిది. మన జీవితంలో ఒక కొత్త జన్మ ఇవ్వబోతున్నాం, సృష్టికి కావలసినటువంటి నియమాలను రూపొందించుకుంటున్నాం. పెళ్ళైన తర్వాత ఆ రోజు ఈ ప్రపంచంలోకి మన వారసత్వాన్ని ఇవ్వబోతున్నాం, మన బిడ్డల్ని ఇవ్వబోతున్నాం. మన బిడ్డలు అంటే ఎవరు? మనం ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 50 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తాము, 20-30 ఏళ్ళు అయితే ఉన్నాం. కానీ మన పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటే మళ్ళీ వాళ్ళ పిల్లలు ఉంటారు. శాశ్వతత్వాన్ని కోరుకుంటున్నాం, అనంతుడిని కోరుకుంటున్నాం. అనంతుడు అంటే అంతం లేనివాడు, నువ్వు అంతం లేనివాడుగా ఉండాలనుకుంటున్నావు. ఈ ప్రపంచంలో ఉండాలన్న ఉద్దేశంతో వివాహం చేసుకుంటున్నావు, యాక్టింగ్ కాదు, నటన కాదు. అందుకే ఫోటోగ్రాఫ్ ఒకసారి పుస్తకం ఇప్పి మళ్ళీ పెట్టమంటే కూడా పడతారు. ఇప్పుడు అట్లా ఉన్నది పరిస్థితి. మంత్రులు తెలియదు సార్, ఒక నిమిషం అంటే ఆయన మాట్లాడలేడు. ఇలా ఫోటోగ్రాఫర్ అంటే తింటారు మమ్మల్ని. అంటే వాడు ఏడ పెళ్లి చేసి వచ్చి మొహం కూడా వెళ్ళకుండా కళ్యాణ మండపంలో కూర్చుంటాడు. నేను అడుగుతున్న పెద్ద మనుషులు చెప్పండి, పూర్వం కళ్యాణాలు అయ్యేటప్పుడు పోలు గీసి ఒక ఆయన పెద్ద మనిషి రుమాలు కట్టుకొని అందులో కూర్చొని వాళ్ళు వచ్చేవారు కళ్యాణాలు గారు వాడు బూట్లు వేసుకొని వచ్చి ఆ కళ్యాణ మండపంలో కూర్చుంటున్నాడు. కూర్చొని వాడు అంతకు చెప్తున్నాడు, నువ్వు ఆగు పంతులు ఆగు బొమ్మ ఇప్పండి మళ్ళీ ఇప్పు అని ఊదు. ఆయన ముఖం మీద ఈమె ఊదాలి, ఈమె ముఖం మీద ఇక సంసారం అంతా ఊదుకున్నట్టే. ఇక ఎవరి మాట ఎవరు ఇంకలేరు. మూడు అడిగిన పెళ్ళాలి ఏమే కొద్దిగా కాళ్ళు వస్తున్నాయి, కాళ్ళు వస్తు అన్నాడు. అవును నేను ఏమన్నా నర్సుని పెళ్లి చేసుకొని ఉంటుంది అన్నాడు. వారం అయిన తర్వాత ఇంట్లో జర సప్లై అయినాడు. ఏమో ఇంట్లో జర సప్లై చూడ అన్నాడట. నేను ఏమన్నా పోలీసు అన్నాడు, నువ్వు పోలీసు అని చేసుకొని ఉంటుంది అన్నాడట. వాడు కూడా సంసారాలు ఇట్లా అయిపోతున్నాయి. కానీ వివాహం యొక్క అంతరార్థం తెలుసుకొని చేయడం కోసమే భగవంతుని యొక్క కళ్యాణాన్ని మన ముందు చేయడం, మన జీవితాలను తీర్చిదిద్దుకోవడం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ లక్ష్మీదేవికి అనంత పద్మనాభ స్వామి కళ్యాణం జరుగుతుందంటే అర్థమే లక్ష్మి అంటే ఐశ్వర్యానికి ప్రతీక, అనంతుడు అంటే ఈ సృష్టికి మొత్తం ప్రతీక, నారాయణ స్వరూపానికి ప్రతీక, ఎప్పుడు నాశనం కానటువంటి తత్వానికి ప్రతీక. అంటే మీ దగ్గర ఐశ్వర్యమేమో భౌతిక సుఖానికి ఉండాలి, ఆ సుఖం ఎక్కడికి పనిచేయాలంటే ఎవరితో కలవాలంటే నారాయణతో కలవాలి, పరమేశ్వరుడితో కలవాలి, దేవుడితో కలవాలి, పరమాత్మతో కలవాలని మన సంప్రదాయాలన్నీ ఉన్నాయి. కానీ వాటిని మెల్లమెల్లగా విస్మరిస్తున్నాం. మనం ఎవరు ప్రభావితం చేస్తున్నారంటే మొగిలి రేకులు, ఇనుప రేకులు, పొడల కొడుకు పెళ్ళామా, నా పేరు మీనాక్షి, నెంబర్ 1 కోడు చీరకోడు ఇట్లా అంటున్నాడు. ఆమె ఇట్లా అంటున్నాడు, నేను కూడా అతను ఇట్లా అంటున్నాను. ఈ సీరియల్ వాళ్ళు ఇంపాక్ట్ చేస్తున్నారు మనకి. కాబట్టి మన వివాహ పద్ధతులు
మన ధర్మాలు కొద్దిగా మీరు తల్లులంతా నేర్చుకుంటే మన బిడ్డలంతా నేర్చుకుంటారు. వాళ్ళకి కేవలం పైసలు సంపాదించాలి వారి ముందు వీరి ముందు అని పిల్లలకు చెప్పకండి. పిల్లలకు సంస్కారాలు ఇవ్వండి. ఆ సంస్కారాల ద్వారానే మన ధర్మం నిలబడుతుంది, మన మతం నిలబడుతుంది, మన దేవుళ్ళు నిలబడతారు. మనకు హృదయపూర్వకంగా కూడా మనకు లోపల అంతర్గతంగా కూడా ఎంతో కొంత జ్ఞానం అనేది ఉంటుంది. ఆ జ్ఞానం జరగాలంటే తల్లులందరూ అమ్మలు, మీరు అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము కదా, మీరు కదా మొదలు నేర్చుకొని మాకు అందరికీ సృష్టించినటువంటి తల్లులు కాబట్టి మీరు మీ బిడ్డలకు నేర్పాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవరంపల్లి గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.